హలో! నమస్తే అండి. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా? దానికి ముందుగా మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చలో ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి శివరాత్రి యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. శివరాత్రి చరిత్రతో పాటు మహాశివరాత్రి యొక్క విశేషత ఏంటి, శివరాత్రి యొక్క ఆచారాలు ఏంటి కూడా మనం తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. శివరాత్రి అనేది హిందూ మతంలో ఒక పవిత్రమైన పండగ. శివరాత్రి అనే పదం 2 సంస్కృత పదాల నుంచి వచ్చింది. శివ అంటే భగవాన్ శివుడు అని అర్థం, మరియు రాత్రి అంటే రాత్రియే. అయితే ప్రతి నెలలో కూడా అమావాస్యకు ముందు రోజున మాస శివరాత్రిగా పిలుస్తారు. కానీ పాల్గొన మాసంలో వచ్చే శివరాత్రిని, అంటే పాల్గొన మాసం అంటే ఫిబ్రవరి మార్చి నెలలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. శివరాత్రి పుట్టుక గురించి పలు పురాణాలు వివిధ కథలను కూడా వివరిస్తాయండి. అందులో ఒకటి శివలింగోత్పత్తి. ఒక పురాణం ప్రకారం భగవాన్ శివుడు స్వయంగా జ్యోతిర్లింగ రూపంలో అవతరించాడని చెప్తారు. బ్రహ్మ విష్ణువులకు మధ్య ఏ దేవుడు గొప్ప అన్న వాదన జరుగుతుంటుంది. ఆ సమయంలో శివుడు లింగ రూపం దాలుస్తాడనే విషయం అందరికీ తెలుసు కదా. అయితే శివుడు అనిర్వచనీయమైన వెలుగు రూపంగా ప్రత్యక్షమయ్యి ఈ జ్యోతి యొక్క ఆది అంతు తెలుసుకోగలిగిన వాడు నిజమైన శ్రేష్ఠుడు అని శివుడు చెప్తాడు. కానీ వారు విఫలమై, ఎవరు? బ్రహ్మ విష్ణు ఇద్దరు విఫలమవుతారు. విఫలమై శివుని యొక్క మహిమను అంగీకరిస్తారు. ఇంకొక కథనం ప్రకారం ఏంటంటే శివపార్వతి యొక్క వివాహం. మహాశివరాత్రి రోజునే పార్వతీదేవి మరియు శివుడు వివాహం చేసుకున్నారని చెప్తారు. కాబట్టి ఆ రోజు భార్యాభర్తలు తమ వైవాహిక జీవితం శుభంగా సాగాలని ప్రార్థిస్తూ పాటిస్తారు. ఇంకో చిన్న భక్తి కథ అండి. ఒకసారి ఒక భక్తుడు అనుకోకుండా ఒక బిల్వ వృక్షం, శివునికి ఎంతో ఇష్టమైన బిల్వ వృక్షం అనేది కదండి, అలా ఆ వృక్షం కింద రాత్రంతా శివుణ్ణి స్మరిస్తూ ఉండిపోతాడంట. అవతల చెట్టుపై నుంచి తాను తెలియకుండా శివలింగం మీద బిల్వ దళాలు వేసి శివుణ్ణి పూజించాడు. దీనివల్ల మోక్షం లభించిందని పురాణాలు చెబుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, రాత్రిపూట శివుని పూజ చేస్తారు. ఇవి శివరాత్రి యొక్క ఆచారాలండి. ఇంకా శివలింగానికి పాలు, తేనె, బిల్వ దళాలతోట కూడా అభిషేకిస్తారు. మహామృత్యుంజయ మంత్రం, రుద్రాభిషేకం, శివతాండవం, స్తోత్రం పారాయణం చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి విశేషం. శివరాత్రి యోగం వల్ల కర్మబంధాలు తొలగి మోక్షానికి మార్గం సుగమము అవుతుందని విశ్వాసం. కాబట్టి ఆ రోజు భక్తులు భగవంతుణ్ణి ఆరాధించి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తారు. హర హర మహాదేవ, ఓం నమ శివాయ. తెలుసుకున్నారు కదా శివరాత్రి యొక్క చరిత్ర ఏంటి, మన పురాణ కథలు ఎలా ఉన్నాయి, శివపార్వతి యొక్క వివాహం ఎలా జరిగింది, ఇంకా వాటితో పాటు శివరాత్రి యొక్క ఆచారాలు, అసలు ఆ రోజు విశేషత ఏంటి అనేది తెలుసుకున్నారు కదా. మీకు ఈరోజు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.